హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము భాజనీయత సూత్రాల గురించి చెప్పుకుందాం. మరి భాజనీయత సూత్రాల గురించి మీ అందరికీ కూడా తెలుసు, అయినప్పటికీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఇందులో భాగంగా మొదటి చూడండి ఏమిచ్చినట్టు ఇక్కడ 2 యొక్క భాజనీయత సూత్రము. మరి యాక్చువల్గా భాజనీయత సూత్రం అంటే ఏంది అంటే ఇచ్చినటువంటి సంఖ్య అనేటువంటిది మనము తీసుకున్నటువంటి సంఖ్య చేత భాగించబడుతుందో లేదో అనేటువంటిది మనం చూడడం అనమాట. సో అందుకోసం మనం భాజనీయత సూత్రాలు ఉపయోగిస్తాం. ఇందులో మొదటిగా 2 చూడండి ఇక్కడ, అంటే 2 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. సో మళ్ళీ ఏదైనా ఒక సంఖ్య 2 చేత భాగించబడాలంటే ఏం కావాలి మనకు, ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ చూడండి ఇక్కడ. సో ఒకట్ల స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉంటే ఆ సంఖ్య 2 చేత భాగించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దగ్గర మనకు ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్య అయితే, మీకు తెలుసు ఆల్రెడీ ఇచ్చినటువంటి సంఖ్యలో యొక్క ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ ఉంటే ఆ సంఖ్య ఏమవుతుంది, అది సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ప్రతి సరి సంఖ్య 2 చేత భాగించబడుతుంది. అంటే ఒకట్ల స్థానంలో ఇది ఉన్నా లేకుంటే సరి సంఖ్య అనేది ఖచ్చితంగా 2 చేత భాగించబడుతుంది. కాబట్టి 2 యొక్క భాజనీయత సూత్రము ఇదనమాట. దీనికి ఎగ్జాంపుల్ మనం 156 తీసుకుంటే ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో మనకు 6 ఉంది కాబట్టి 6 సరి సంఖ్య కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది ఇదనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనము 3 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి ఏదైనా ఒక సంఖ్య 3 చేత భాగించబడాలంటే ఏం కావాలి మనకు, ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడా 3 యొక్క గుణిజం కావాలి, లేకపోతే 3 చేత భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది. ఉదాహరణ చూడండి ఏముంది ఇక్కడ 165 ఉంది ఇక్కడ. ఇందులో మనకు అంకెలు ఏముంది ఇక్కడ 1, 6, 5 కాబట్టి ఇవన్నీ కలపాలి మనం. సో అంకెల మొత్తం అంటే కలపాలి మనం, ఇవి అన్ని అంకెలు కాబట్టి. సో 1 + 6 + 5 అనమాట. మొత్తం గుర్తు మనకి ఎంత వస్తుందో చెప్పిగా 12 వస్తుంది. కాబట్టి ఈ 12 అనేటువంటిది 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తము సంఖ్య కూడా మనకు 3 చేత భాగించబడుతుంది. సో ఇది కండిషన్ అనమాట. అయితే మనకు 3 అంకెలే కాదు 4 అంకెలు ఏవైనా కానీ మనం ఇదే విధంగా సో ప్రతి దానికి కూడా మనం అంకెలను కలిపితే మనకు వచ్చేటువంటి విలువ మనకు 3 చేత భాగించబడాలి, అనగా అది 3 యొక్క గుణిజము కావాలి, అప్పుడు 3 చేత భాగించబడుతుంది ఇచ్చినటువంటి సంఖ్య అనమాట. అదేవిధంగా తర్వాత 4 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి ఏదైనా ఒక సంఖ్య 4 చేత భాగించబడాలంటే ఏం కావాలి మనకు, ఇచ్చినటువంటి ఒక సంఖ్యలోని చివరి 2 అంకెల సంఖ్య 4 చేత భాగించబడితే అంటే ఆ సంఖ్య మొత్తం కూడా 4 చేత భాగించబడుతుంది. చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చింది, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 78,456 అనమాట. మరి ఈ సంఖ్య 4 చేత భాగించబడుతుందో లేదో చూడాలంటే ఏం చేస్తాం మనము, ఇచ్చినటువంటి సంఖ్యలోని ఒకట్ల స్థానము 10ల స్థానం ఉన్నటువంటి ఈ 2 విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువను తీసుకొని మనం 56 ఉంది ఇక్కడ, ఈ 56ని సింపుల్గా ఏం చేస్తాం మనము 4 చేత భాగారం చేసుకుంటాం మనము. 4 ఇక్కడ శేషం 1, మళ్ళీ 6 దించుకుంటాము. 4 6గా, సో 4 16 కాబట్టి మనకు వచ్చేటువంటి శేషం 0 కాబట్టి మరి శేషము 0 వస్తే అంటే అర్థమైంది ఇక్కడ. సో ఈ చివరి 2 అంకెల సంఖ్య మనకు 4 చేత భాగించబడి శేషము 0 వస్తే ఇచ్చినటువంటి మొత్తము సంఖ్య కూడా మనకు 4 చేత భాగించబడుతుంది. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం అనమాట. అదేవిధంగా 5 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. సో దీని యొక్క డెఫినేషన్ ఏమంటే, దీని యొక్క మనకు కండిషన్ ఏమంటే, ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా మనకు 5 చేత భాగించబడుతుంది. మీకు తెలిసిదంతా కూడా. అయితే దీనికి ఎగ్జాంపుల్ చూడండి 750, అదేవిధంగా 695. ఈ 2 సంఖ్యలు తీసుకుంటే మనకు ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5 చేత భాగించబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం 5 ఉంది కాబట్టి ఇది కూడా మనకు 5 చేత భాగించబడుతుంది. కాబట్టి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుంది. తర్వాత నెక్స్ట్ 6 చూద్దాం మనము. 6 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి ఏదైనా ఒక సంఖ్య 6 చేత భాగించబడాలంటే ఏం కావాలి మనకు, అది ఇచ్చినటువంటి సంఖ్య 2 మరియు 3లచే భాగించబడితే అది ఖచ్చితంగా 6 చేత కూడా భాగించబడుతుంది. మరి మీకు తెలుసు 2తో భాగించబడాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా మనకి సరి సంఖ్య కావాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 156 ఉంది ఇక్కడ. మరి ఈ సంఖ్య సరి సంఖ్య అవుతుంది కాబట్టి ఏమవుతుంది మనకు, అది సో 2 చేత భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఈ సంఖ్య మనకు 2 చేత భాగించబడుతుంది. అదేవిధంగా మనకు మరి 3 చేత భాగించబడాలి అంటే ఏం కావాలి చెప్పండి, ఈ మొత్తము అంకెల మొత్తం కూడా మనము కలిపితే మనకు వచ్చేటువంటి విలువ 3 యొక్క గుణిజం కావాలి. కాబట్టి సో 1 + 5 + 6 అంటే మొత్తం మీద 12 కాబట్టి సో 12 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం విలువ మనకు 2 చేత 3 చేత భాగించబడింది కాబట్టి ఇది మనకు 6 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత 7 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఏదైనా ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను రెట్టింపు చేసి, అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ఒకట్ల స్థానంలో ఏదైతే విలువ ఉంటుందో దాని ఏం చేయాలి మనము రెట్టింపు చేసి మిగతా సంఖ్య నుండి తీసివేయగా వచ్చినటువంటి భేదము 7 చేత భాగించబడితే అది
ఖచ్చితంగా 7 చేత భాగించబడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 343 ఉంది, ఇక్కడ మనకి ఒకట్ల స్థానం ఏమో చెప్పండి, ఇక్కడ సో 3 ఉంది, ఇక్కడ 3 ఏం చేస్తాం మనము, సో 3 రెట్టింపు చేస్తాం. 3 రెట్టింపు అంటే ఏం చేయాలి మనము, సో 3 × 2 చేస్తాం. 3 రెట్లు ఎంత చెప్పండి, 6 వస్తుంది. అప్పుడు మనకు మరి ఈ యొక్క ఒకట్ల స్థానంలో అంకెను రెట్టింపు చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువను మనము సో మిగతా విలువ ఏదైతే ఉంటుందో 34 ఉంది ఇక్కడ, ఈ 34 నుంచి ఈ యొక్క రెట్టింపుని తీసివేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు 34 - 6 అంటే 28 వస్తుంది ఇక్కడ. కాబట్టి 28 ఏం చేయాలి, అప్పుడు మనము 7తో భాగిస్తే శేషము 0 వస్తే మిగిలిన ఇచ్చినటువంటి మొత్తం విలువ కూడా మనకు 7 చేత భాగించబడుతుంది. కాబట్టి 28 ఏం చెప్పడం ఇక్కడ, సో 28 మనకి 7 చేత భాగించబడుతుంది. కాబట్టి సో 7 × 7 4 మనకి శేషం 0 వస్తుంది. కాబట్టి శేషం 0 వస్తుంది. కాబట్టి మనకేం చెప్పండి, అప్పుడు 343 అనేటువంటిది మనకు 7 చేత భాగించబడుతుంది. ఒకవేళ మనకు సో పెద్ద విలువ ఇస్తే ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత పెద్ద విలువ ఇస్తాం మనము, ఫర్ ఎగ్జాంపుల్ 4 అంకెలు 5 అంకెలు అనుకుని చేసి మనం ఒకసారి మనము ఒకట్ల స్థానంలో అంకెను రెట్టింపు చేస్తాము, తీసేస్తాం. దాని తర్వాత మనం అయితే వచ్చినటువంటి సంఖ్య మనకు మళ్ళీ పెద్ద కూడా ఏం చేస్తాం, మనం మళ్ళీ ఒకట్ల స్థానంలో అంకెను మళ్ళీ రెట్టింపు చేసి మళ్ళీ మిగతా విలువ మళ్ళీ తీసేసుకుంటూ పోవాలి. మనం ఈ విధంగా రిపీట్ చేస్తూ పోతే వచ్చినటువంటి విలువ చివరి విలువ మనకి 7 చేత భాగించబడితే ఆ విలువ మనకు మొత్తం విలువ కూడా మనకు 7 చేత భాగించబడుతుంది. అంటే రిపీట్గా మనము ఈ విధంగా ఒకట్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 34 ఇక్కడ మనకు 28 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ 8ని డబల్ చేస్తాం. డబల్ చేసి ఏం చేస్తాం, మళ్ళీ మనం 2 నుంచి తీసేస్తాం. మనం అది యాక్చువల్గా చేయం, కానీ మనకు వచ్చినటువంటి వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా చేస్తూ పోతాం అన్నమాట మనం. కాబట్టి సో ఈ ప్రాసెస్ రిపీట్గా చేస్తూ పోతే సో ఏదో ఒక విలువ 7 చేత భాగించబడితే ఆ విలువ మొత్తం కూడా మనకు 7 చేత భాగించబడుతుంది. ఇది కండిషన్ అనమాట. తర్వాత 8వ భాజనీయత సూత్రం చూడండి. ఇక్కడ మళ్ళీ ఏం కావాలి, ఇక్కడ ఒక సంఖ్యలోని చివరి 3 స్థానాల సంఖ్య 8 చేత భాగించబడాలి. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏముందంటే ఇక్కడ సో 2,79,128 అనమాట. ఇక్కడ అయితే ఇక్కడ చివరి 3 స్థానాలు చేస్తే మనం 1, 10, 100 స్థానాలు తీసుకుంటాం మనము. కాబట్టి సో ఈ 3 స్థానాల విలువ మనకి ఏముంది ఇక్కడ, సో 128. ఈ 128 ఏం చేస్తాం మనము 8తో భాగిస్తాం. మనం 8 × 8 ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. శేషము 8 దించుకుంటాం మనము. సో 8 × 6 = 48. కాబట్టి ఈ చివరి 3 స్థానాల్లోని సంఖ్యను మనము 8తో భాగిస్తే మనకు వచ్చినటువంటి శేషం 0. కాబట్టి ఈ మొత్తం విలువ కూడా మనకు 8 చేత భాగించబడుతుంది. కాబట్టి సో ఏదైనా ఒక సంఖ్య మనకి 8 చేత భాగించబడాలంటే అందులో ఉన్నటువంటి చివరి 3 స్థానాల సంఖ్య 8 చేత భాగించబడాలి. తర్వాత నెక్స్ట్ 9వ భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9 యొక్క గుణిజం కావాలి. అంటే అంకెల మొత్తం ఇవన్నీ కలిపితే మనకు వచ్చే విలువ మనకు 9 యొక్క గుణిజం కావాలి. లేదా అంకమూలము 9 అయితే అది కూడా 9 చేత భాగించబడుతుంది. మరి అంకమూలం అంటే చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ ఇది చూద్దాం. మనము ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఏం మనకు 9 యొక్క గుణిజం కావాలంటే అర్థం గుణిజం అంటే ఇక్కడ సో 9 చేత 9 చేత గుణిస్తే వచ్చేటువంటి విలువలు ఏమంటారంటే సో గుణిజాలని అంటారు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం 3,456 ఉంది. దీన్ని మనం ఫస్ట్ మనము సో వీటి యొక్క అంకెల మొత్తాన్ని కనుక్కుందాం మనము. మరి 3 + 4 + 5 + 6 సో మొత్తం గుర్తు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. కాబట్టి మరి అంకెల మొత్తం మనకు 18 అయింది. 18 అని చెప్పండి, ఇక్కడ 18 మనకి 9 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి మొత్తం విలువ మనకు 9 చేత భాగించబడుతుంది. కాబట్టి 3,456 సో 9 చేత భాగించబడుతుంది. అలా కాకుండా మనం అంకమూలం ప్రకారం తీసుకుని, అంకమూలం అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి చివరి విలువ మనకు 18 ఏదైతే ఉంటుందో సో దానిలో ఉన్నటువంటి అంకెలు మళ్ళీ కలుపుతాం. మనం 1 + 8 ఎంత చెప్పినప్పుడు 9 వస్తుంది. కాబట్టి అంకమూలం అంటే మనం ఈ విధంగా అంటే సింగిల్ డిజిట్ వచ్చే వరకు కలుపుతూ పోతే ఆ సింగిల్ డిజిట్ మనకు 9 అయితే అది 9 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య యొక్క గుణిజం మనకు 18 అయింది ఇక్కడ. అలా కాకుండా మనకి అంకమూలం కనుకుంటే అది కూడా 9 అయింది. కాబట్టి ఈ మొత్తం విలువ మనకు 9 చేత భాగించబడుతుంది. కాబట్టి రెండు మనకు అవసరం లేదు. సో ఏదో ఒకటి కనుక్కుంటాం, మనం అంకమూలం కానీ లేకపోతే అంకెల మొత్తం గుణిజం అని తీసుకుంటాం మనం. కాబట్టి సో ఆ విలువ మనకు 9 చేత భాగించబడుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక సంఖ్య మనకు ఖచ్చితంగా 9 చేత భాగించబడితే అది 3 చేత కూడా భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలా. సో 9 చేత భాగించబడేటువంటి ప్రతి సంఖ్య కూడా మనకు 3 చేత భాగించబడుతుంది. ఇది ఇంపార్టెంట్. సో 9 చేత భాగించబడే ప్రతి సంఖ్య కూడా మనకు 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ విలువ కూడా మనకు 3 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 10 చూద్దాం మనము. మరి 10 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో 0 ఉన్నటువంటి ఏ సంఖ్య అయినా మనకు 10 చేత భాగించబడుతుంది. చాలా సింపుల్. చూడండి, ఇక్కడ మరి 10 చేత భాగించబడంటే మనకు ఒకట్ల స్థానంలో 0 ఉంటే చాలు ఆ సంఖ్య మనకు 10 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు మీకు ఏముంది ఇక్కడ, సో 2,450 ఉంది. ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో 0 ఉంది. కాబట్టి ఈ సంఖ్య మనకు 10 చేత భాగించబడుతుంది. 10 యొక్క భాజనీయత సూత్రం చాలా ఈజీ ఉంటుంది. ఒకట్ల స్థానంలో 0 ఉంటే చాలు ఆ సంఖ్య మనకు 10 చేత భాగించబడుతుంది. తర్వాత 11 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. ఒక సంఖ్య సరి స్థానాలలోని అంకెల మొత్తము బేసి స్థానాల్లోని అంకెల మొత్తానికి గల భేదము 11 చేత భాగించబడితే లేదా 0 అయినా ఆ సంఖ్య 11 చేత
భాగించబడుతుంది. అంటే ఏం చేయాలి, మనము ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి సరి స్థానాలు ఉన్నటువంటి అంకెలను కలపాలి, అదేవిధంగా బేసి స్థానాల అంకెలను కలపాలి. మనం వాటి మధ్య తేడా ఏం కావాలి, మనకు 11 చేత భాగించబడాలి, లేకపోతే మనకు 0 అన్నా కావాలి. ఇప్పుడు ఏమైతే ఆ సంఖ్యలు మనకు 11 చేత భాగించబడతాయి. కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటే సరి స్థానాలు ఏంటి మనకు, సో ఇది 1 2 3 4 5 6 స్థానాలు కాబట్టి మనం ఫస్ట్ మనము బేసి అనుకుంటే మనము, సో దీని ఒక స్థానం 1, దీని ఒక స్థానము 2, దీని ఒక స్థానం 3, దీని ఒక స్థానం 4, ఇది ఒక 5, ఇది 6 అనమాట. మరి బేసిస్ మీకు ఏమైనా ఇక్కడ 4 6 1 కాబట్టి 1 + 6 + 4 వీటి మొత్తం మీద 11కు సమానమైంది. అదేవిధంగా తర్వాత మరి సరి స్థానాలు తీసుకుంటే 2 5 4, ఇక్కడ 5 + 4 11, 11 ఒక నిమిషం 4 + 5 9, 9 + 2 చెప్పండి 11 అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు 4 + 5 + 2 మొత్తం మీద ఇది కూడా 11కి సమానమైంది. కాబట్టి వీటి మధ్య తేడా తీసుకుంటే మనం వీటి మధ్య భేదం ఏమైంది, ఇక్కడ మనకు 11 - 11 మనకు 0 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య మనకు 11 చేత భాగించబడుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సో ఇది 1 3వ స్థానం 5వ స్థానం 7వ స్థానం. సో వీటి మొత్తం ఫస్ట్ కలుద్దాం మనము. సో 9 + 2 + 4 సో 8 మొత్తం గుర్తు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 9 + 2 11, 11 ఒక 4 15, 15 ఒక 8 23కు సమానమైంది. అదేవిధంగా మనము సరి స్థానాలు తీసుకుంటే 0 0 1 కాబట్టి 0 + 0 + 1 ఎంత అయిపోయింది ఇది, సో 1కు సమానం అవుతుంది. కాబట్టి వీటి మధ్య తేడా తీసుకుంటే మనము 23 - 1 ఎంత అయిపోయింది 22 అవుతుంది. కాబట్టి ఈ 22 ఏం కావాలి మనకు 11 చేత భాగించబడాలి. కాబట్టి 22 మనం 11తో భాగిస్తే వస్తుంది. సో 11 1 11 2 కాబట్టి ఈ సంఖ్య యొక్క శేషం 0 వస్తుంది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా మనకు 11 చేత భాగించబడుతుంది. ఇది సో 11 యొక్క భాజనీయత సూత్రానికి ఉన్నటువంటి సో ప్రాముఖ్యత అనమాట. తర్వాత 12 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి ఏదైనా ఒక సంఖ్య 12తో భాగించబడాలంటే ఏం కావాలి మనకు, ఇచ్చినటువంటి సంఖ్య మనకు 3 మరియు 4లచే కూడా భాగించబడితే ఆ సంఖ్య మనకు 12 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఏదైనా ఒక సంఖ్య మనకు 3 మరియు 4లతో భాగించబడితే ఆ సంఖ్య 12 చేత భాగించబడుతుంది. మరి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2244 ఉంది ఇక్కడ. సో దీని ఫస్ట్ మనం 3 యొక్క నియమం చూద్దాం మనము. 3 నియమం అంటే ఏమిటో చెప్పండి, ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం ఏం కావాలి మనకు 3 చేత భాగించబడాలి. కాబట్టి సో అంకెల మొత్తం అంటే 2 + 2 + 4 + 4 మొత్తం ఎంత 12 అవుతుంది ఇది. సో కాబట్టి 12 3 చేత భాగించబడుతుంది. కాబట్టి మనకి ఇది 3 చేత భాగించబడుతుంది. అదేవిధంగా సో 4తో భాగించబడాలంటే ఏం కావాలి మనకి, ఇది ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి చివరి 2 స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్య 44 ఉంది. అది ఈ 44 ఏం కావాలి మనకు 4 చేత భాగించబడాలి. పోతుంది ఇక్కడ. సో 4 × 4 మళ్ళీ ఇక్కడ 4 తెచ్చుకుంటాము. 4 × 4 కాబట్టి శేషం 0 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య కూడా మనకు 4 చేత భాగించబడింది. కాబట్టి సో మొత్తం సంఖ్య మనకు 4తో భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య మనకు 3 చేత భాగించబడింది ప్లస్ 4 చేత కూడా భాగించబడింది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య మనకు 12 చేత కూడా భాగించబడుతుంది. ఇది 12 యొక్క భాజనీయత సూత్రం. తర్వాత 14 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి 14 యొక్క భాజనీయత సూత్రం ఏమిటంటే, ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య 7 మరియు 2లచే భాగించబడాలి అంటే అర్థమైంది ఇక్కడ. సో ఒక సంఖ్యను మనము 7 చేత 2 చేత భాగిస్తే ఆ సంఖ్య మనకు 14 చేత కూడా భాగించబడుతుంది అనమాట. మరి మీకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా మనకి అది సరి సంఖ్య కావాలి. బట్ ఎగ్జాంపుల్ చూస్తే మనము 1722 ఇక్కడ 1720 ఉంది ఇక్కడ. ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ మనకు 1ల స్థానం 2 ఉంది కాబట్టి ఈ సంఖ్య సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది మనకి. అదేవిధంగా ఈ సంఖ్య 7తో భాగించబడాలంటే ఏం కావాలి మనకు, మీకు చెప్పిన ఇంతకుముందు నేను ఇచ్చినటువంటి సంఖ్య యొక్క 1ల స్థానంలో విలువ ఏదైతే ఉందో దాని మనం రెట్టింపు చేస్తాం మనం. మరి 2కు డబల్ ఎంత చెప్పండి, 2 2 4 కాబట్టి 4 ఏం చేస్తాం మనం, మిగతా విలువ ఏదైతే ఉందో దాని నుంచి తీసేస్తాం మనం. కాబట్టి 172 - 4 మొత్తం ఎంత వస్తుంది మనకు 168 వస్తుంది. కాబట్టి ఈ సంఖ్య 7తో భాగించబడి చూసుకుందాం ఒకసారి మనము. మరి 7తో భాగిస్తే చూద్దాం ఒకసారి మనం. సో 7 2 14 ఇక్కడ మనకి ఎంత వస్తుంది, అప్పుడు 2 ఉంటుంది. 2 8 అంటే 28 కాబట్టి 7 4 28 శేషం 0 కాబట్టి మనకి ఏంటప్పుడు మనకి ఈ సంఖ్య మొత్తం కూడా మనకు 7 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య మనకు 2 మరియు 7లచే భాగించబడింది కాబట్టి 14 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత మరి 15 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనము. మరి ఇదేముందంటే ఇచ్చినటువంటి సంఖ్య 5 మరియు 3లచే భాగించబడితే అది ఏమైతే అప్పుడు 10 చేత కూడా భాగించబడుతుంది. అయితే చూడండి ఇక్కడ మరి 5తో భాగించబడిన ఏం మనకు 1ల స్థానంలో 0 లేదా 5 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం 1290 తీసుకుంటాం మనం. 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఇది మనకు 5 చేత భాగించబడుతుంది. అదేవిధంగా సో 3తో భాగించబడిన ఏం మనకు వీటి అంకెల మొత్తం ఏం మనకు 3కు గుణించం కావాలి. కాబట్టి 1 + 2 ఎంత 3 3 + 9 ఎంత అయిపోయింది. సో 12 12 + 0 12 అవుతుంది. కాబట్టి 12 కూడా మనకు 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం విలువ మనకు 15 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 16 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం మనం. మరి ఏదైనా ఒక సంఖ్య 16తో భాగించబడాలంటే ఏం కావాలి మనకు, ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి చివరి 4 అంకెల
సంఖ్య, చివరి 4 అంకెల సంఖ్య 16 చేత భాగించబడాలి. చూడండి ఇక్కడ అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్య ఇక్కడ మనకేం కావాలి 16 చేత భాగించబడాలి. కాబట్టి ఇచ్చిన సంఖ్య మనకి ఉదాహరణ ఏముంది ఇక్కడ 15,392 ఉంది. ఇక్కడ దీంట్లో మనకు సో చివరి 4 అంకెల సంఖ్య అంటే మనకు 5,392 అనమాట. మరి 5,392 ఏం కావాలి మనకి 16 చేత భాగించబడాలంట. మరి 16 ముళ్ళ ఎంత చెప్పండి 40. సో 8 శేషం ఎంత మీకు 5 ఉంటుంది ఇక్కడ మళ్ళీ 50. సో 9 అవుతుంది. మళ్ళీ 16 ముళ్ళ 48 మనకి వచ్చే శేషం ఎంత 1 1 11 ఇక్కడ మరి 2 దించుకుంటాం మనము. సో 16 ఏళ్ళ 112 కాబట్టి మనకి శేషం 0 వచ్చింది. కాబట్టి ఎందుకు మనకి ఈ మొత్తం విలువ కూడా మనకు 16 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ చివరి చూద్దాం మనము. మరి ఏదైనా ఒక సంఖ్య 18 చేత భాగించబడాలంటే వాటి నియమం ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్య 2 మరియు 9లతో భాగించబడితే ఆ సంఖ్య ఖచ్చితంగా 18 చేత భాగించబడుతుంది. మరి 2తో భాగించబడాలంటే ఏం కావాలి మనకి సరి సంఖ్య కావాలి. కాబట్టి మనకి 1/8 ఉంది కాబట్టి ఇది ఈ సంఖ్య మనకు సో 2 చేత భాగించబడుతుంది. ఎందుకంటే సరి సంఖ్య కూడా ప్రతి సరి సంఖ్య కూడా 2 చేత భాగించబడుతుంది. అదేవిధంగా మరి 9తో భాగించబడాలంటే ఏం కావాలి ఇచ్చినటువంటి సంఖ్యలు ఉన్నటువంటి అంకెల మొత్తం ఏం కావాలి మనకు సో 9 కావాలి. లేదా అంకమూలం 9కి సమానం కావాలి. చూద్దాం ఇక్కడ మనము సో 9 + 3 + 6 + 1 + 9 + 8 మొత్తం గుర్తు ఏమొస్తుంది ఇక్కడ సో 9 12 12 ఒక 6 18 19 19 ఒక 9 28 28 ఒక 8 36. మళ్ళీ దీని అంకమూలం కనుకుంటే 3 + 6 ఎంత అయిపోయింది 9 అవుతుంది. కాబట్టి మనకు చివరిగా మనకు వచ్చినటువంటి అంకమూలం మనకు 9 ఉంది. కాబట్టి ఈ సంఖ్య కూడా మనకు 9 చేత భాగించబడుతుంది. కాబట్టి మొత్తం విలువ కూడా మనకు 18 చేత భాగించబడుతుంది. ఇవి భాజనీయ సూత్రాలు అన్నమాట. దీనిపై కొన్ని లెక్కలు చూద్దాం ఇంకా మనము. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే 1256కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 9 చేత భాగించబడుతుందండి ఇక్కడ. అయితే మనకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఏం కావాలా సో దానికి అంకమూలము 9 కావాలి కదా. 9 ఒక గుణిజమన కావాలి వాటికి అంకెల మొత్తం అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్య ఏముంది ఇక్కడ సో 1256 అనమాట. దాని ఫస్ట్ మనము సో వాటికి అంకెల మొత్తానికి అనుకుందాం మనము 1 + 2 + 5 + 6 అనమాట. వీటి మొత్తం గుర్తు మనకి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ సో 14 వస్తుంది. వీటి మొత్తం 14కు సమానమైంది. మరి ఈ సంఖ్య 14తో భాగించబడాలంటే ఏం కావాలి మనకి 9 ఎకంలో 14 రాదు. 14 తర్వాత వచ్చేటువంటి 9 ఎకంలో వచ్చేటువంటి విలువ ఏం చెప్పండి ఇక్కడ సో 9 ఎకం 9 9 2 18. కాబట్టి మరి 14కు 14 అనేటువంటిది 18 కావాలంటే అంటే 9తో భాగించబడి దీని తర్వాత వచ్చేటువంటి విలువ 18. కాబట్టి ఈ విలువ 18 కావాలంటే దీనికి ఎంత కలపాలి అప్పుడు మనము సో 4 కలపాలి. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది 18 అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒకటో ఆప్షన్ ఏదైతే ఉందో 4 అనేటువంటిది సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే 1 నుండి 250 వరకు గల సంఖ్యలలో 13 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవన్నాడు ఇక్కడ. అయితే అంటే 1 నుంచి 250 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో మనకు 13 చేత భాగించబడేటువంటి సంఖ్యలు మొత్తం ఎన్ని ఉన్నాయంట. అందుకోసం ఏం చేస్తాం మనము మనకి ఇచ్చినటువంటి మొదటి విలువ మనకు 1 ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము ఈ 13 చేత మొదటి విలువను భాగించాలి మనము. సో 13 కల్లా 1 పోకుండా ఏం చేస్తాం మనం 13 0 తీసుకుంటే మనకు వచ్చేటువంటి శేషం 1 అనమాట. మరి శేషం 1 అంటే మనం తెచ్చుకుని ఇక్కడ విలువ లేకుండా చేస్తాం మనము. సో దీనికి భాగఫలం 0గా తీసుకుంటాం మనం. అదేవిధంగా సో పెద్ద విలువ మీకు ఎంత ఉంది ఇక్కడ 250 ఉంది. కాబట్టి సో 250 కూడా ఏం చేస్తాం మనము సో 13తో భాగిస్తాం మనము. సో 13 ఎక్కము 13 మనకు వచ్చేటువంటి శేషం ఎంత అయిపోయింది 2 1 ఇక్కడ 12 వస్తుంది. తర్వాత 0 0 దించుకుంటాం మనము. సో 13 9 117 శేషం 3 వచ్చింది ఇక్కడ. కాబట్టి సో ఈ విధంగా మొదటి విలువ చివరి విలువ 2 కూడా మనం ఇచ్చినటువంటి సంఖ్య చేత భాగించినప్పుడు మనకు వచ్చేటువంటి భాగఫలాలు ఏవైతే ఉంటాయో సో వాటి మధ్య తేడా తీసుకుంటాం మనం 19 - 0 అనమాట. అప్పుడు మనకు వచ్చేది 19. కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంత అంటే 19. ఎందుకంటే సో 1 నుంచి 250 వరకు ఉన్నటువంటి సంఖ్యలు 13 చేత భాగించినటువంటి సంఖ్యలు మొత్తం మనకు సో 19 ఉంటాయి. అంటే 13 చేత వీటిని భాగిస్తే వచ్చేటువంటి భాగఫలాల తేడానే మనకు వాటి మధ్య ఉండేటువంటి ఇచ్చినటువంటి సంఖ్యకు భాగించబడేటువంటి సంఖ్యకు సమానం అవుతుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఎంతంటే 13కు సమానం అవుతుంది. ఇది కూడా సేమ్ ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సో 70 మరియు 250 మధ్య గల 9 చేత భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని కలవన్నాడు ఇక్కడ. ముందేం చేస్తాం మనము సో మొదటి విలువను 9తో భాగిస్తాం మనము. సో 9తో భాగిస్తాం ఇక్కడ సో 9 7 63 శేషం మనకి ఇక్కడ సో 7 ఉంటుంది ఇక్కడ శేషం వద్దు పెట్టేస్తాం మనం. ఇక్కడ మనకు వచ్చే భాగఫలం 7 అనమాట ఇక్కడ. అదేవిధంగా 215 కూడా మనము ఏం చేస్తాం మనము 9తో భాగిస్తాం మనము. సో 9 2 18 ఇక్కడ మనకు వచ్చేటువంటి శేషం ఏంటంటే సో 7 0 ఇక్కడ కూడా సో 9 7 63 మనకు వచ్చే శేషం 7 ఉంటుంది ఇక్కడ. అయితే ఈ శేషాలు 9 కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టేస్తాం మనం. తర్వాత ఈ భాగఫలాల మధ్య తేడా తీసుకుంటాం మనము. 27 - 7 ఇప్పుడు ఎంత చెప్పండి మనకు వచ్చే విలువ సో 20 వస్తుంది. కాబట్టి సో 70 మరియు 250 మధ్య 9 చేత భాగించబడేటువంటి మొత్తం సంఖ్యలు ఏంటంటే ఇక్కడ మనకు 20కు సమానం అవుతుంది అనమాట.
తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏముందంటే ఒక సంఖ్యను 296 చేత భాగిస్తే శేషము 75, అదే సంఖ్యను 37 చే భాగిస్తే శేషం ఎంత అన్నాడు. ఇటువంటి ప్రాబ్లం మనకు దాదాపు 2019 డిఎస్సి ఏపీడిఎస్లు చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 2-3 పేపర్లో నేను గమనించాను దీన్ని. అయితే దీన్ని ఎలా చేస్తారు చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య మనకి ఇవ్వలేదు. ఇక్కడ ఏదైనా ఒక సంఖ్యను మనకి ఆ సంఖ్యను ఇవ్వలేదు ఇక్కడ. కానీ ఏమేంటంటే ఇక్కడ ఆ సంఖ్యను 296 చేత భాగించిందంటే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత 75 అనమాట ఇక్కడ. మరి అదే సంఖ్యను 37తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత? సింపుల్గా ఏం చేస్తామంటే మనము ఇచ్చినటువంటి సంఖ్యను మనం 296తో భాగిస్తే వచ్చే శేషం 75 అనేటువంటిది. సో ఇంకోసారి భాగిస్తే వచ్చేటువంటి సంఖ్య కూడా పెద్దగా ఉండి కాబట్టి ఏం చేస్తాం మనము ఈ శేషాన్ని మనము ఈ యొక్క విభాజకం చేత భాగిస్తాం మనము. అంటే 37 చేత సో ఈ శేషాన్ని భాగించాలి మనము. 37తో 70తో భాగిస్తే ఏమొస్తుంది 37 రెంట్ల 74 అనమాట. అప్పుడు మనకి శేషం ఏంటంటే 1 వస్తుంది. కాబట్టి ఏంది ఇక్కడ మనకు ఈ సంఖ్యను మనం 37తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటంటే మనకు 1కి సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. తర్వాత 6th ప్రాబ్లం చూడండి. 6th ఏముందంటే 67 to the power of 87 ప్లస్ 67 to the power of 87 ప్లస్ 67ను 68 చేత భాగిస్తే 68 చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఆ ఫార్ములా ఏమంటే సో n బేసి సంఖ్య అయితే n బేసి సంఖ్య అయినప్పుడు సో x to the power of n ప్లస్ 1 x to the power n ప్లస్ 1 అనేది x ప్లస్ 1 చేత నిశేషంగా భాగించబడుతుంది. x ప్లస్ 1 చేత నిశేషంగా భాగించబడును. ఇదనమాట, ఇది భాగించబడును ఈ ఫార్ములా అనమాట. ఇది దీనికి కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ. సో ఎన్ని కావాలి మనకి ఖచ్చితంగా బేసి సంఖ్య కావాలి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి x to the power of n ప్లస్ 1 అవుతుంది మనకి. ఖచ్చితంగా మనకు x ప్లస్ 1 చేత భాగించబడుతుంది. అంటే ఈ సంఖ్య మొత్తం దీంతో భాగించు. ఎప్పుడు చెప్పండి n బేసి సంఖ్య అయినప్పుడు. కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని ఏం చేద్దాం మనము సో ఈ రూపంలో రాసుకుందాం మనము. అయితే మీకు ఏముంది ఇక్కడ 67 to the power of 87 ఉంది ఇక్కడ. మరి దీని మనం 67 to the power of 87 ప్లస్ ఉంది ఇక్కడ. ప్లస్ తర్వాత ఇక్కడ 67 ఉంది అనేది మనము సో 1గా రాద్దాం. 1 ప్లస్ 66గా రాద్దాం మనం. అంటే 67 to the power of 87 ప్లస్ 1 ఈ బ్రాకెట్లో పెట్టేద్దాం మనము. మరి 1 ప్లస్ 67కి సమానం అవుతుంది కదా. కాబట్టి ఇట్లా రాసుకోండి ఇక్కడ 1 ప్లస్ 66 అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది ఇక్కడ దేంతో భాగించాలి మనము 68 చే భాగించాలి. కాబట్టి దేని ఏం చేస్తాను నేను 67 ప్లస్ 1గా రాసుకుంటే కంపేర్ చేసుకోండి మీరు ఇక్కడ. సో x to the power of n ప్లస్ 1 ఏదైతే ఉంటుంది ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు 67 to the power of 87 ఉంది. ప్లస్ 1 ఉంది ఇక్కడ. ప్లస్ 1 ఉంది ఇక్కడ. మరి x ప్లస్ 1 అంటే మనం ఏం చెప్పాము ఇక్కడ 67 ప్లస్ 1 ఉంది. ఎందుకంటే 68 ఏం రాసినాం మనము 67 ప్లస్ 1 అని రాసినాం. కాబట్టి ఇప్పుడు ఏమైతే చెప్పండి సో ఇది బేసి సంఖ్య. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ మొత్తం విలువ చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఈ మొత్తంతో భాగిస్తే అప్పుడు మనకి మిగిలే విలువ ఏముంటుంది చెప్పండి మనకి. అప్పుడు 66 ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమంటే 66. కాబట్టి శేషం ఏంటంటే మనకు 66కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే మనము ఈ విలువను మనం ఈ రూపంలో రాసుకుంటాం. మనం x to the power of n ప్లస్ 1 రాస్తే మనం దాన్ని x ప్లస్ 1 భాగించాలంటే మనకి n అనేది బేసి సంఖ్య కావాలి. కాబట్టి సో దీన్ని మనము 67 పవర్ 87 ప్లస్ 1 ఈ 67 1 ప్లస్ 66గా రాసిన. అప్పుడు ఏం చెప్పండి దీన్ని 68 ఏం రాసిన నేను 67 ప్లస్ 1 రాసిన. కాబట్టి 67 to the power of 87 ప్లస్ 1 67 ప్లస్ 1 భాగిస్తుంది. కాబట్టి అప్పుడు మనకు ఉండేటువంటి శేషం ఏంటంటే 66. కాబట్టి మనకు శేషం 66 అవుతుంది. సో ఇవి కొన్ని అంశాలు, కొన్ని లెక్కలు అనమాట ఇవి. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. సో మిగతా టాపిక్ మనం మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం.